హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఒక రియల్ స్టోరీ. సో ప్రతి ఒక్కరూ లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ స్టోరీస్ నుంచి ఈర్ష్య పోకూడదు, వాళ్ళ స్టోరీస్ నుంచి కొన్ని నేర్చుకోవాలి అనేదే నా ఉద్దేశం, అంతే. సో వాళ్ళని కంపేర్ చేస్తూ నేను చెప్తున్నాను అనేది మీ దృష్టిలో ఉండకూడదండి. ఎందుకంటే నేను వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళు అక్కడుండి విలేజ్లో ఉంటూ కూడా వాళ్ళు ఎలా సంపాదించారో అనేదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో మీకు ఎవరికైనా నచ్చితేనే ఈ వీడియో చూడండి, నచ్చలేదంటే స్కిప్ అయితే చేసేయండి, ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విలేజ్లో ఉంటూ కోట్లు ఎలా సంపాదించాడో చూడండి. సో ఒక విలేజ్లో ఉంటూ తను కోట్లు ఎలా సంపాదించగలిగాడు. మనం ఒక సిటీలో ఉండు లక్షలు సంపాదిస్తూ ఉన్నా కూడా మన వల్ల కాదు కదా, కోట్లు అనేది ఒక కలగానే ఉంటుంది. సో అలా కాకుండా మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు, ఓకేనా? చిన్న ఏజ్లోనే తండ్రి చనిపోయాడనమాట. సో ఆ తర్వాత బాధ్యతలన్నీ తీసుకొని చదువు ఆపేశాడు, చదువుకోలేదు అతను. సో చదువుకోనుంటే తను ఓన్లీ శాలరీ ఎంప్లాయ్ లాగే మిగిలిపోయి ఉంటాడేమో, కానీ చదువుకోలేదు కాబట్టే ఇన్ని రకాలుగా ఆలోచించాడు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చదువుకోవద్దని చెప్పట్లేదు, చదువుకున్నా కూడా ఆ చదువు మన ఎదుగుదలకు ఎలా ఉపయోగపడాలో అలానే ఉపయోగించుకోవాలి. సో ఒక చోటే ఆగిపోతే మన లైఫ్ అక్కడే ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా మన లైఫ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనం కూడా మంచి పొజిషన్లో అయితే ఉంటాము. సో మీకే కాదండి, ఈ వీడియో నాకు కూడా బాగా ఇన్స్పిరేషన్గానే ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి మనం నేర్చుకోవాలి, అంతేకాని చూసి ఈర్ష్యపడకూడదు అనేది నా ఫీలింగ్. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చదువు ఆపేశాడు, పొలం దగ్గర పని చేసుకుంటూ ఉన్నాడనమాట. కొంచెం మనీ అయితే సేవ్ చేసుకున్నాడు. సో ఎంత కష్టపడి సేవ్ చేశాడు అంటే, విలేజ్లో ఎలాంటి మన ఖర్చులు ఉండవు, ఓన్లీ ఇంట్లో పండించే వస్తువులు మాత్రమే తింటూ ఎక్కువ హంగులకు పోకుండా సేవ్ అయితే చేసుకున్నాడు. సో దాన్ని ఇంట్రెస్ట్కి ఇచ్చాడనమాట. సో అమౌంట్ని ఇంట్లో భద్రంగా బీరువాలో దాచుకోలేదు, దాన్ని ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. సో అప్పట్లో ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాగ చాలా ఐటమ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది ఏమీ లేదు. ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది మనీ సంపాదించడము. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లక్షలు వస్తూ ఉంటాయి, కోట్లు కూడా ఆరాంగా వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పట్లో తన ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అదే కదా మన మనీ, కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, మనీ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ వస్తే మన మనీకి ఒక వాల్యూ ఇచ్చినట్టే, కాబట్టి దానికని ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నాడనమాట. ఆ ఇంట్రెస్ట్తో కూడా మళ్ళీ ఇంట్రెస్ట్కి ఇచ్చేవాడు అనమాట. దాన్ని ఉంది కదా ఇంట్రెస్ట్ అని చెప్పి ఖర్చు పెట్టలేదు, దాన్ని కూడా ఇంట్రెస్ట్కి అయితే ఇచ్చేవాడు. రూపాయి ఖర్చు చేసేవాడు కాదంటే కొంచెం పిసినారుగానే బతికేవాడు అనమాట. సో ఎందుకంటే తన పరిస్థితి అలాంటిది, నాన్న లేదు, బాధ్యతలు ఉన్నాయి, మనం జల్సా చేసేస్తే రేపు ఫ్యూచర్ ఎలాగా అని చెప్పి ఒక చిన్న ఏజ్ నుంచే బాధ్యతలు తీసుకున్నాడు. కాబట్టి ఆ కష్టం విలువ తనకు తెలుస్తుంది. సో ఓన్ హౌస్ అయితే ఉంది, ఊర్లో కాబట్టి, విలేజ్లో కాబట్టి ఎలాంటి ఖర్చులు ఏమీ ఉండవు. విలేజ్ కాబట్టి అన్నీ ఫ్రీగానే దొరుకుతుంది. సో అలా ఇంట్రెస్ట్ అండ్ అప్పులు ఇస్తూ ఉండేవాడు అనమాట. సో అలాగ పెంచుకుంటూ మనీని వెళ్ళేవాడు, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా బతికేవాడు అనమాట. ఈరోజు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ని ఖర్చు పెట్టేద్దాం అన్నట్టుగా లేదు. సో మళ్ళీ అలా కూడా సైలెంట్గా ఉండకుండా అప్పులు ఇచ్చుకుంటూ మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే మెయింటైన్ చేసేవాడు అనమాట. ప్రతి ఒక్కరికి సమస్యలు తీర్చేవాడు, వెళ్ళి కూర్చొని అడిగి తెలుసుకునేవాడు. సో ఆ తర్వాత అలా లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకొని ఊర్లో మనకంటూ ఒక పేరు అనేది తెచ్చుకున్నాడు. తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న తర్వాత ఎన్నికల్లో అయితే నిలబడ్డాడనమాట. సో ఆ తర్వాత ఎన్నికల్లో కూడా గెలిచాడనమాట, జెడ్పీటీసీగా గెలిచాడు. రోడ్లు, వాటర్ ట్యాపులని, అంటే జెడ్పీటీసీగా అంటే వాళ్ళకి అమౌంట్ వస్తూ ఉంటుంది కదా, మంత్లీ శాలరీ లెక్కన 1 ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటప్పుడు రోడ్లు కానీ వాటర్ ట్యాప్లు అలా అన్నీ చేసేసేవాడు అనమాట, అన్నీ రిపేర్లు చేసేవాడు. సో అందరితో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకునేవాడు. సో ఇక్కడ గవర్నమెంట్ నుంచి కూడా కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా సేవ్ చేసుకున్నాడు అనమాట. సో సేవ్ చేసుకొని, మనకు తెలిసిందే కదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు అమౌంట్ కొంచెం మంచిగానే వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు 5 ఇయర్స్ జెడ్పీటీసీగా తను మంచి అమౌంట్ అయితే సంపాదించుకున్నాడు అనమాట. సో అలా సంపాదించుకున్న దాన్ని హ్యాపీగా అంటే ఇంట్రెస్ట్లకు ఇచ్చుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాడనమాట. సో మామిడి తోపు ఉన్నింది, మామిడి తోపును కూడా కొద్ది బిల్డప్ చేసుకొని అందులో కూడా
మనీ వచ్చేదన్నమాట. 1 ఇయర్‌కి ఇంత అమౌంట్ అనేది వచ్చేదన్నమాట. సో అలాగా ఆ మనీని కూడా సేవ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్‌లకి ఇచ్చుకుంటూ ఉండేవాడు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఇంట్రెస్ట్‌కి ఇవ్వాలంటేనే భయంగా ఉందిలేండి. సో దీన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మీరు ఇంట్రెస్ట్‌కి ఇవ్వాలనేది కాకుండా తన పట్టుదలని మాత్రమే చూడండి ఈ వీడియోలో. అంతే నేను చెప్తున్నాను. సో తను ఇచ్చాడు కదా ఇంట్రెస్ట్‌కి అని చెప్పి తెలిసి తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చేసి డబ్బులు మోసపోకండి. సో ఓకేనా. మనం ఎంత పట్టుదలతో ఉంటే మనం అనుకునేది సాధించగలుగుతాము అనేది మాత్రమే ఈ వీడియోలో చూడండి మీరంతే. సో లక్షల నుంచి స్టార్ట్ అయింది మనీ. ఆ తర్వాత తన పిల్లల్ని కూడా పెళ్ళయింది. తర్వాత పిల్లల్ని కూడా చిన్న స్కూల్లోనే వేశాడనమాట. ఎక్కువ పెద్ద స్కూల్కి వెళ్ళలేదు. సో అలాగా మనీని సేవ్ చేసుకుంటూ కొద్ది మనీతో పాటు లక్షల్ని ₹1,00,00,000 వరకు తెచ్చిపెట్టుకున్నాడు. ₹1,00,00,000 వరకు సంపాదించి ఇప్పుడు హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పటికీ కూడా తను డౌన్ టు ఎర్తే ఉంటాడు. ఎంత ఊర్లో సమస్యలు వచ్చినా హ్యాపీగా సాల్వ్ అయితే చేస్తాడనమాట. సో బికాస్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఊర్లో లీడర్షిప్ క్వాలిటీస్ అయితే పెరిగాయి. ఎవరికి ఏం సాయం కావాలన్నా, మాట సహాయం కావాలన్నా, మనీ సహాయం కావాలన్నా తన దగ్గరే వచ్చి అడిగేవాళ్ళు అనమాట. సో అలాగా అన్నీ తనే చూసుకున్నాడు కాబట్టి సో అలా చాలా పొదుపుగా బతికి అతను అందరికీ ఒక ఆదర్శంగా నిలిచాడనమాట. సో ఇలా మెయింటైన్ చేస్తే లైఫ్ ఎందుకండి మన మాట విన్నది చెప్పండి. ఇక్కడ మనం చూసేది ఒక పట్టుదల ఉండాలి లైఫ్లో అంతే. సో మనం సంపాదించాలి అనుకుంటే అది ఎక్కడ ఉన్నా సంపాదించవచ్చు. ఒక విలేజ్లో ఉన్నా సంపాదించవచ్చు, ఒక సిటీలో ఉన్నా సంపాదించవచ్చు. ఆ ఒక సంకల్పం అనేది మనకు ఉండాలి. పట్టుదల అయితే ఖచ్చితంగా ఉండాలండి. లైఫ్ని ఈరోజు రూపాయి సంపాదిస్తున్నామంటే రేపు ఆ రూపాయి డబ్బులు అవ్వాలి. ఆ తర్వాత మన పిల్లలకి యూజ్ అవ్వాలి. ఆ తర్వాత మనం హ్యాపీగా ఉండాలి. మన గురించి ఇంకొకరు చెప్పుకునేలాగా ఉండాలి అంటే ఏదో ఒకటైతే సాధించి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఈరోజు వచ్చే అమౌంట్ రేపు రాకపోవచ్చు. ఆ అమౌంట్ని మనం దాచి నెక్స్ట్ సేవ్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్గా పెట్టి అందులో మనం ఎలా ముందుకు రావాలి, మన మనీని మన కోసం పనిచేసేలాగా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా దారులు అయితే ఉన్నాయి. సో మన వీడియోస్లోనే సగం అయితే నేనైతే కవర్ చేస్తూ వస్తూ ఉన్నానన్నమాట. సో మీరు ఎవరైనా ఇంతకుముందు వీడియోస్ చూడలేదనుకుంటే వెళ్ళైతే చూడండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పేది ఒకటే, మనకైతే పట్టుదల అయితే ఉండాలి. లైఫ్లో ఏం సాధించాలనుకున్నా మనం పట్టుదలతో మన వల్ల అవుతుంది అనుకుంటే హ్యాపీగా మనమైతే చేయగలుగుతాము. సో ఇలాగా అంతా మనీ ఇంట్రెస్ట్కి ఇచ్చి అలా కాకుండా మనం విడివిడిగా మనమైతే మనీని సేవ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇలా చేసినప్పుడు మన అయితే లైఫ్ హ్యాపీగా అయితే ఉంటుంది. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత కింద అయితే కామెంట్స్ పెట్టచ్చు, తన ఇంట్రెస్ట్కి ఇచ్చాడు ఎవడండి నేమ్ పెట్టండి అన్నట్టుగా. నేను ఈ ఒక వీడియో ఒక ఆదర్శంగా తీసుకోండి అని మాత్రమే చెప్పాను, కానీ దాన్ని ఫాలో అవ్వండి అని మాత్రం చెప్పట్లేదు. సో మనకు ఉండాల్సింది పట్టుదల అండి. ఆ పట్టుదల లేకపోతే మనం ఎంత సంపాదించినా వేస్ట్. సో అలాంటప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా మన మనీని డబుల్ చేసుకోవాలనేది మాత్రమే మనం ఆలోచించాలి. సో అంతే అండి ఈ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి. టేక్ కేర్, బాయ్.